أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إن الله قوي شديد العقاب. ذلك بأن الله لم يكن مغيرا نعمة أنعمها على قوم حتى يغيروا ما بأنفسهم وأن الله سميع عليم. صدق الله العظيم. అనంత కరుణామయుడ పరకృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. ఇంతవరకు మీ ముందు పట్టింపబడినటువంటి వాక్యాలు అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 8వ అధ్యాయం 53వ వాక్యాల యొక్క అరబీ మూలంను విన్నాము. ఈ వాక్యాలలో దైవము కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను గురించి తెలియజేస్తున్నాడు. అదేమిటంటే, ఒక వ్యక్తి తనకు తానుగా, లేకపోతే ఒక సమాజం తనకు తానుగా మారనంత వరకు దైవం కూడా మరి ఏ విధమైనటువంటి సహాయాన్ని చెయ్యడు. ఈ విషయాన్ని గురించి ఇక్కడ దైవం తెలియజేస్తున్నాడు. చూడండి, మరి ఎవరైతే మరి దైవం యొక్క వాక్యాలను తిరస్కరిస్తారో మరి అటువంటి వారిని దైవం వారి పాపాల కారణంగా పట్టుకున్నాడు. దైవం సోదరులారా, సృష్టి ప్రభు అల్లా మానవాళిని మరి ఎవరైతే పాపాలు చేస్తూ ఉంటారో, ఎవరైతే తప్పులు చేస్తూ ఉంటారో, దైవాజ్ఞను ధిక్కరిస్తూ ఎవరైతే జీవితం గడుపుతుంటారో వారిని ఏదో ఒక విధంగా దైవం పట్టుకుంటాడు. అతని అనారోగ్యం కారణంగా కావచ్చు, లేకపోతే ధన మాన ప్రాణాల ద్వారా తీయడం ద్వారా కావచ్చు, ఏదో ఒక విధంగా నిస్సందేహంగా దైవం యొక్క పట్టు నుండి అతను ఎంత మాత్రం కూడా తప్పించుకోలేడు. అయితే అది కొద్దిగా ఆలస్యం కావచ్చు. ఈ ఆలస్యాన్ని చూసి మనిషి భావిస్తూ ఉంటాడు, మరి నేను సరైన మార్గంలోనే ఉన్నాను, లేకపోతే నాకు ఎందుకు ఈ విధంగా ఆపదలు రావడం లేదు అని భావిస్తుంటాడు. సృష్టి ప్రభు అదే తెలియజేస్తున్నాడు. మరి ఎవరైతే నా వాక్యాలను తిరస్కరిస్తారో, ఎవరైతే తమ జీవితాన్ని ఇష్టం వచ్చినట్టు గడుపుతుంటారో అటువంటి వారు వారి పాపాల నిమిత్తము మరి నిస్సందేహంగా దైవం యొక్క చేతులు పట్టుబడిపోతారు. ఎందుకంటే ఆయన అత్యంత శక్తి గలవాడు, కఠినమైనటువంటి శిక్షను కూడా విధించేవాడు. ఆ తర్వాత సోదరులారా, ఇంకొక ప్రధానమైనటువంటి అంశాల గురించి దైవం తెలియజేస్తున్నాడు. అదేమిటంటే, ఇది అల్లాహ్ యొక్క సాంప్రదాయము. అంటే దైవము ఒక సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటాడు. మనిషి పాపాలకు వెంటనే పట్టుకోదలిస్తే భూమి మీద ఏ ప్రాణి కూడా ఇక్కడ జీవనం కొనసాగించలేదు. అందుకనే మనిషిని దైవము మరి వెసులుబాటుని ఇస్తుంటాడు, టైంని ఇస్తుంటాడు. ఒకవేళ నిజమైనటువంటి ఆలోచన పరుడైతే వెంటనే తీరుకుంటాడు, మరి దైవ వైపునకు మరలుతాడు. అలా కాకుండా మరి ప్రపంచం వెంట పరుగులు తీసేవాడు అయితే దైవం అతనికి ఎన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ కూడా దాని నుండి గుణపాఠాన్ని నేర్చుకోడు. చివరికి అతను మృత్యువుకు చేరుకుంటాడు. అప్పుడు అతనికి అక్కడ తెలిసి వస్తుంది. కానీ సోదరులారా, అప్పుడు తెలిసి రావడం వలన ఏ ప్రయోజనం కూడా ఉండదు. మరి దైవం తెలియజేస్తున్నాడు, సృష్టి ప్రభు అల్లా మరి ఒక జాతి తన నడవడుకును మార్చుకోనంత వరకు అల్లా తాను దానికి ప్రసాదించిన ఏ అనుగ్రహాన్ని కూడా మరి ఉపహరించడు అంటున్నాడు. అంటే ఉపసంహరించాడు. దీని అర్థం ఏమిటంటే సోదరులారా, ఒక వ్యక్తి తనకు తానుగా మారనంత వరకు సమాజం, అంటే వ్యక్తుల సమూహమే సమాజం మారాలంటే ముందు వ్యక్తులు మారాలి. వ్యక్తి నైతికంగా తనకు తాను మారనంత వరకు అతనికి ప్రసాదించినటువంటి ఏ అనుగ్రహాన్ని కూడా దైవము
మరి ఉపసంహరించడు, అంటే వెనక్కి తీసుకోడు. మరొక సందర్భంలో అంతిమ దైవగ్రంథం ఖురాన్లో దైవం తెలియజేస్తున్నాడు, ఎవరైతే నా వాక్యాన్ని తిరస్కరిస్తారో వారికి నేను మరి ప్రపంచ వైభవగల ద్వారాన్ని తెరుస్తాను. వారు అందులో మరి ఆనందంగా ఉంటున్నటువంటి సమయంలో మరి నా యొక్క పట్టు వారి మీద పడుతుంది. అది పగటి పూటే కావచ్చు, రాత్రిపూటే కావచ్చు, ఏదో ఒక రూపంలో మరి వాళ్ళు ఆనందంగా ఉన్నటువంటి సమయంలో మరి నా భయంకరమైనటువంటి పట్టు వారిని పట్టుకుంటుంది అంటున్నాడు. కాబట్టి సోదరులారా, మరి ఒక జాతి తనను తాను మార్చుకోనంత వరకు, లేకపోతే ఒక వ్యక్తి తనను తాను మార్చుకోనంత వరకు దైవం అతనికి అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. ఇంకా మరింత ఎక్కువగా మరి అతనికి ఆ సౌకర్యాలు వస్తుంటాయి. ఉదాహరణ చూడండి, ఒక అవినీతిపరుడు ఉంటాడు. మరి అవినీతి మీద అవినీతి చేస్తూనే అతను డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. ఈ విధంగా అతను నేను చేస్తున్నటువంటిది మరి తప్పు అయితే నేను ఎందుకు పట్టుబడడం లేదు అని భావిస్తుంటాడు. ఇదే విధంగా దైవం అతనికి మరిన్ని పాపాలు చేసే అవకాశాన్ని ఇస్తుంటాడు. తద్వారా ఆ పాపాల ఎప్పుడో ఒకరోజు ఆ పాపం పండుతుంది, అతను మరి నాశనం అవుతాడు. ఇదే విధంగా సోదరులారా, మరి దైవం ఇస్తున్నటువంటి ఈ అవకాశాలను మనిషి ఉపయోగించుకొని గుణపాఠాన్ని నేర్చుకొని మరి తన తప్పును తెలుసుకుని దైవ వైపునకు మరలితే నిస్సందేహంగా దైవం క్షమించేవాడు. అలా కాకుండా మరి ఈ అవకాశాలను అతను ఏమాత్రం కూడా మరి ఆలోచన చేయకుండా అదే విధమైనటువంటి జీవితం గడిపితే సోదరులారా, మరి నిశ్చయంగా అతను మరి ఆ వైఫల్యాన్నే చవి చూస్తాడు. మరి సృష్టి ప్రభు అల్లాహ్ తెలియజేస్తున్నాడు, ఫిరౌన్ జాతి వారికి వారి పూర్వపు జాతుల వారికి ఏమైతే సంభవించిందో అదంతా కూడా నియమం ప్రకారమే సంభవించింది. సోదరులారా, మనం చూస్తాము, ఫరో అనే ఒక క్రూరుడైనటువంటి రాజు ఉన్నాడు. రాజు గతించాడు చరిత్రలో. ఈజిప్ట్ మహానగరాన్ని ఏలినటువంటి రాజు. మరి అతను తన తలబిరుసుతనంతో ఎంతవరకు వెళ్ళిపోయాడంటే, అనరబ్బుకుమ అలా, నేను అందరికంటే గొప్ప దేవుడిని, అందరికంటే గొప్ప ప్రభువును అని చెప్పేసి ప్రకటించాడు. ఈజిప్టు సామ్రాజ్యము నాది, నా క్రింద కాలువలు ప్రవహిస్తున్నాయి, కాబట్టి నేనే దేవుణ్ణి అని చెప్పేసి ప్రకటించాడు. మరి ఈ విధంగా ఎప్పుడైతే ప్రకటించాడో సోదరులారా, వెంటనే దైవం యొక్క పట్టు అతని మీద రాలేదు. మరి సృష్టి ప్రభు అల్లాహ్ అతనికి అనేక అవకాశాలను ఇచ్చాడు. తన ప్రవక్త మూసా అలైహిస్సలాం, మోషే ప్రవక్తను వాడి వద్దకు పంపాడు. మరి నచ్చజెప్పించాడు, మాట వినిటే నీవు మరి భయంకరమైనటువంటి శిక్షణ నుండి రక్షింపబడతావు అంటే అతను ఏమాత్రం కూడా వినలేదు. మూసా అలైహిస్సలాం అంటే మోషే జాతి వారిని అతను భయంకరమైనటువంటి రకరకాల యాతనకు గురి చేసేవాడు. ఆ తర్వాత సోదరులారా, ఒక రోజున అతని పాపం పండింది, భయంకరమైనటువంటి శిక్ష అతని మీద వచ్చింది. ఇదే సోదరులారా, దైవము మనిషి ఎప్పుడైతే తప్పులు చేస్తుంటాడో, పాపాలు చేస్తుంటాడో, వెంటనే అతనికి ఎంత మాత్రం కూడా మరి ఆ శిక్ష అనేది రాదు. దైవం వెలుసుబాటుని ఇస్తుంటాడు. ఈరోజైనా రేపైనా ఎప్పటికైనా మారుతాడు అని చెప్పేసి. మరి వారు తమ ప్రభు యొక్క వాక్యాన్ని తిరస్కరించారు, అప్పుడు మేము వారి పాపాలకు ఫలితంగా నాశనం చేశాము. ఊరికే దైవము మానవాడిని నాశనం చేస్తాడా? చూడండి, మనము మన చేతులారా ఏదైనా ఒక వస్తువును తయారు చేసి మనమే దాన్ని నాశనం చేసేస్తామా? మరి దైవము అందరినీ కూడా ఒకే విధమైనటువంటి కష్టంతో పుట్టించాడు. ఆయనకు కులమతాలు ఉండవు, ఆయనకు వర్గ విభేదాలు ఉండవు, భాషా భేదాలు ఉండవు, ప్రాంత భేదాలు ఉండవు, దేశ భేదాలు ఉండవు. మానవులందరూ కూడా ఆయనకు సమానమే. మరి అందరినీ సమానంగా పుట్టించినటువంటి దైవము మరి ఒకరికి స్వర్గాన్ని మరొకరికి నరకాన్ని ఎందుకు ఇస్తున్నాడు? ఎందుకు ఒకరిని ఆనందంగా ఉంచి మరొకరికి వినాశన పాలు ఎందుకు చేస్తున్నాడు? సోదరులారా, ఈ విధంగా ఆయన ఊరికే ఏమాత్రం కూడా చెయ్యడు. ఎందుకు చేస్తాడు? చెప్పినప్పటికీ కూడా వినకుండా, అనేక అవకాశాలు ఈ ప్రపంచంలో పొందుతూ ఉన్నప్పటికీ కూడా తీరుకోకుండా, ఈ విధంగా నిర్లక్ష్యంతో ఏమాత్రం కూడా ఆలోచన లేకుండా, పరలోకం యొక్క ఆలోచన లేకుండా ప్రపంచం యొక్క వెనుక ఎవరైతే పరుగులు తీస్తుంటారో సోదరులారా, నిస్సందేహంగా అటువంటి వారిని తప్ప దైవం మరెవరిని కూడా శిక్షించడు. ఒక సందర్భంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ఉదాహరణ చెప్పారు.
ఒక స్త్రీ తన బిడ్డను కోల్పోయి మరి ఏడుస్తూ కనిపించే బిడ్డనల్లా దగ్గరికి తీసుకుని పాలన పడుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ తల్లిని చూసి తన శిష్యులను అడిగారు, చూడండి, ఈ తల్లి తన బిడ్డను కోల్పోయింది, అయినప్పటికీ ప్రతి బిడ్డను కూడా దగ్గర తీసుకుని పాలన ఇస్తుంది. ఇటువంటి తల్లి తన సొంత బిడ్డ కనబడగానే ఆ బిడ్డను మంటలో పడవేస్తుందా అనగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుడు, ఆ విధంగా ఎలా జరుగుతుంది ప్రవక్త? మరి తన బిడ్డలు కానటువంటి వాళ్ళనే ఈమె పాలు పట్టిస్తుంది, సొంత బిడ్డను ఏ విధంగా అగ్నిలో పడివేస్తుంది అనగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కన్నీరు కారుస్తూ చెప్పారు, అల్లాహ్ కూడా తన దాసులను ఎవరిని కూడా మంటల్లో పడివేయడు. ఆయన అనంతమైనటువంటి కరుణామూర్తి, 70 తల్లుల ప్రేమ ఉన్నవాడు. అయినప్పటికీ ఎవరైతే ఆయన ఉనికిని తిరస్కరిస్తారో, దైవం యొక్క ఉనికిని తిరస్కరిస్తారో, దైవం లేడు అను లేకపోతే ఆయన అనేక మందను ఆయన అస్తిత్వాన్ని ఎవరైతే తిరస్కరిస్తారో, ఆయన గుణగణాలను ఎవరైతే తిరస్కరిస్తారో వాళ్ళను తప్ప దైవం ఎవరిని కూడా నరకం పాలు చేయడు అని మహాప్రభువు చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, శైతాను కూడా మనిషిని నరకం వైపునకు తీసుకువెళ్ళే ఆ ఒక్క పాపాన్ని ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో చేయించి మానవాళిని తనతో పాటు నరకంలోనికి తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి మనుషులను ఆరాధించమని, ఇంకా మనలాంటి సాటి బలహీనమైనటువంటి వాళ్ళను ఆరాధించమని, ఈ విధంగా దేవుని యొక్క ప్రకృతిని ఆరాధించమని, దేవుని సృష్టిని ఆరాధించమని ప్రోద్బలం చేస్తూ ఉంటాడు. ఏదో ఒక రూపంలో దైవాన్ని ఆరాధించండి అని మరి పురుగొలుపుతూ ఉంటాడు. ఏదో ఒక విధంగా ఈ తప్పును చేయించి తనతో పాటు నరకంలోకి తీసుకుని పోవాలి. కాబట్టి సోదరులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఒక రూపంలో శైతాను మనిషిని మరి మార్గం తప్పించడానికి వస్తుంటాడు. కాబట్టి అత్యంత జాగ్రత్తతోటి మన జీవితం గడపాలి. దేవుని యొక్క అస్తిత్వంలో ఎవరిని కూడా సాటి చేయకూడదు. ఆయన ఒక్కడు, ఎప్పుడు కూడా ఒక్కడుగానే ఉంటాడు. మరి ఆయన అస్తిత్వంలో ఎవరిని కూడా మనము భాగస్వాములను చేయకూడదు. ఆయన గుణగణాలను ఎవరిని కూడా మనము భాగస్వాములు చేయకూడదు. ఆయన చావు పుట్టుకలకు అతీతంగా ఉండేవాడు. మరి తల్లిదండ్రులు, భార్య బిడ్డలు ఇటువంటి భవబంధాలు లేనివాడు. ఆయన స్వరూపం ఎవరికి కూడా మనకు తెలియదు. ఇటువంటి గుణగణాలను మనం ఎవరికి కూడా ఆయనకు భాగస్వాములను చేసి సాటిని కల్పించి ఆ భయంకరమైనటువంటి తప్పును చేయించే విధంగా శైతాన్ ప్రోద్బలం చేస్తుంటాడు. వాడి మాయాజాలానికి మనము ఏమాత్రం కూడా లొంగకుండా జీవితాన్ని సరైనటువంటి అవగాహనతోటి, క్రమమైనటువంటి పద్ధతితోటి మనం ముందుకు తీసుకుని వెళ్ళాలి. మరి అదే విషయాన్ని దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. నిశ్చయంగా భూమిపై సంచరించే ప్రాణులన్నింటిలోకెల్లా అల్లా దృష్టిలో మిక్కిరి నీచమైన వారు ఎవరు అంటే, సత్యాన్ని అంగీకరించడానికి తిరస్కరించి ఎట్టి పరిస్థితుల్లోనూ దానిని విశ్వసించడానికి సిద్ధంగా లేనివారు. చూడండి సోదరులారా, ఎంత మందలింపుతో కూడినటువంటి వాక్యాన్ని దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి, భూమిలో సంచరించే అనేక ప్రాణులు ఉన్నాయి. ఈ ప్రాణుల్లో మరి నోరు లేని జీవాలు ఉన్నాయి. తమ ఆలోచన చేయలేనటువంటి, మాట్లాడలేనటువంటి జీవజాలాలు ఉన్నాయి. మనిషి కూడా ఉన్నాడు. అందరిలో కూడా మిక్కిలి నీచమైన వారు ఎవరు అంటే సత్యాన్ని తిరస్కరించేవాడు. సత్యం అంటే సోదరులారా, ఈ సృష్టికి కర్త ఒకడు ఉన్నాడు. ఆయన ఒక్కడు మాత్రమే ఈ సత్యాన్ని ఎవరైతే తిరస్కరిస్తారో, ఇంకా లేదండి దైవము అనేక మంది అని చెప్పి అనేక మందిని సాటి కల్పిస్తుంటారు. మరి వీళ్ళు భయంకరమైనటువంటి మరి భూమిపై సంచరించే ప్రాణుల్లో కల్లా మిక్కిలి నీచమైన వారు అని దైవము మరి ఇక్కడ మందలిస్తున్నాడు. కాబట్టి సోదరులారా, మనిషికి దైవం అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని ఇచ్చాడు, ఆలోచన శక్తిని ఇచ్చాడు, మాట్లాడే శక్తిని ఇచ్చాడు. మరి వీటి కారణంగానే మనిషి ఇతర జీవజాలంలోకెల్లా గొప్పవాడుగా పరిగణింపబడుతున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయాలి. గుడ్డిగా ఏది కూడా విశ్వసించకూడదు, గుడ్డిగా ఏది కూడా నమ్మకూడదు. మరి ఆలోచన చేసి మరి సత్యాన్ని మనము అన్వేషించి, సత్యాన్ని గ్రహించి, సత్యాన్ని అనుసరించాలి. కాబట్టి పలానా వాళ్ళు ఆ విధంగా చెప్పారు కాబట్టి అదే కరెక్టేమో, వీళ్ళు ఈ విధంగా చెప్పారు కాబట్టి ఇదే కరెక్టేమో, ఇది కాదు సోదరులారా. దైవం ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించాలి, సత్యాన్ని అన్వేషణ చేయాలి. దైవం ఒక్కడు కాకుండా అనేక మంది ఉంటే ఈ సృష్టి అంతా మరి సవ్యంగా ఉంటుందా అనేది ఆలోచన చేయాలి. దైవానికి భార్య బిడ్డలు ఏ విధంగా ఉంటారు, ఒకవేళ ఉంటే ఆయన దైవం ఏ విధంగా అవుతాడు, మనలాంటి మనిషి అవుతాడు కదా అన్న ఆలోచన చేయాలి.
కాబట్టి ఎప్పుడైతే మనిషి ఆలోచన చేస్తాడో మరి సత్యాలన్నీ కూడా అతనికి తేటతెల్లమవుతాయి. సృష్టి ప్రభు అల్లాహ్ మరి అందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించాలని, సత్యాన్ని అనుసరించే ధైర్యాన్ని ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.